10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది చూడండి. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కొసీ స్క్వేర్ తీటా. మనకి 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని గుర్తుకు రావాల్సింది ఏంటి? సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కొసీ స్క్వేర్ తీటా. కొసీ స్క్వేర్ తీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఎలా వచ్చింది తెలుసు కదా మీకు. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది గుర్తుకు రావాలి. దీంట్లోంచి చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా కూడా ఉంచండి. సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. ఈ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా కుడివైపు పక్షాంతరం చెందితే మైనస్ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే మనం ఏమైనా రాయొచ్చు? సైన్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు. ఆ విధంగా ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే మనం ఏం రాసాం? సైన్ స్క్వేర్ తీటా అని రాసాం. పక్కనే కొసీ స్క్వేర్ తీటా ఉంది, అది రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమైనా రాయొచ్చు మనం? సైన్ తీటా ఇంటూ కొసీక్ తీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎంచేత స్క్వేర్ అనేది రెండింటికి వర్తిస్తుంది. అంటే సైన్ స్క్వేర్ అవుతుంది, అలాగే కొసీ స్క్వేర్ అవుతుంది. సరిపోయింది కదా పైన. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా ఇంటూ కొసీక్ తీటా అంటే 1. ఎంచేత సైన్ తీటా ఉంది ఇంటూ కొసీక్ తీటా అంటే 1/sin తీటా. 1/sin తీటా హోల్ స్క్వేర్ ఉంది కదా పైన, అది కూడా రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటాలో 1 టైం క్యాన్సిల్ అయింది. 1 ఇంటూ 1 1, పైన స్క్వేర్ ఉంది అంటే 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్. అంటే మనం ఏమని చెప్పొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కొసీ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం ఈ లెక్కని అర్థం చేసుకోవాలి ఈ విధంగా.